హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నామండి. పెళ్ళిలో అయితే తొలి నెలగా అయితే అయిపోయింది. ఇంకైతే మేమైతే అందరూ భోంచేస్తూ ఉన్నామండి. చూడండి, మేమైతే అందరూ కూర్చున్నాం. లాస్ట్ అండి మేమైతే కూర్చొనింది. నేనైతే ఉపవాసం ఉన్నాను. మా సైడ్ అయితే ఉపవాసం ఉంటారు ఆడపడుచు అంటే ఎవరో ఒకరు. వీళ్ళైతే ఆడపడుచులండి. ఈ అక్క నేను అయితే ఉపవాసం ఉన్నాము. మా తోడుకోడలు ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ అక్క అయితే ఉపవాసం ఉన్నాము. అందరూ ఇప్పుడేనండి తింటూ ఉన్నది. లాస్ట్లో అందరూ అయ్యాకే తింటూ ఉన్నాం. మేము కూడా మా ఇంటి ఆయన కూడా తింటూ ఉన్నారు. చూడండి, అందరూ తినింది అయిన తర్వాత అయితే ఇంకైతే పెళ్లి కూతురికి మండపానికి వెళ్ళడానికి అయితే లాస్ట్లో ఇంకొకసారి నెలగైతే పెడతామండి. చూడండి, ఇప్పుడైతే ఇలా నెలగైతే పెట్టేస్తూ ఉన్నాము. పెట్టేసి ఇంకైతే టెంపుల్కి అయితే బయలుదేరేస్తాము. టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి అట్లనే వెళ్ళిపోతామండి. హారతి అయితే తీసేశారు. ఇంకైతే బయలుదేరేస్తామండి. ఇంకైతే మనం మండపానికి బయలుదేరుతామండి. టెంపుల్లో పూజ చేసుకుని ఇప్పుడైతే మేమైతే బయలుదేరేసామండి టెంపుల్కి వెళ్ళడానికి అయితే. చూడండి, అందరూ అయితే ఇలా వెళ్తూ ఉన్నాము. పెళ్ళి అంటే ఫంక్షన్స్, హడావుడి, మా బంధువులతో మాట్లాడడం అంతా చాలా బాగుంటుందండి. ఇలా ఫంక్షన్స్కి వెళ్ళడం అనేది నాకు చాలా ఇష్టము. వెళ్తూనే ఉంటాను. తప్పదు కదా, వెళ్ళాలి. మనకు రావాలని మనం కూడా వెళ్ళాలి. అంటే ఇక్కడైతే పింక్ కలర్ శారీ వచ్చి అమ్మాయి పెళ్లి కూతురికి అక్కండి. తనైతే చూడండి, ఇప్పుడైతే ఇది మారమ్మ గుడి టెంపుల్ అండి. మా ఊర్లో అయితే ఫేమస్ అమ్మవారు మారమ్మ గుడి టెంపుల్. ఇప్పుడైతే పూజ జరిగి అయిపోయిందండి. మంగళారతి ఇచ్చేసినారు. అక్కడైతే అందరూ వచ్చినారండి. అందరికీ అయితే వకాకు ఇస్తాం. మేమైతే సత్రం బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇలా అందరికీ అయితే ఒక్క ఆకు అయితే ఇస్తామండి. అందరికీ ఇలా ఇచ్చేసి ఈ గుడి దగ్గర అయితే అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ గంగమ్మ, ఇంకో గుడి గరిగమ్మ అండి. చూడండి, ఇక్కడైతే గుడి ఇదైతే కొత్తగా కట్టారు. కుంభాభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే కొంచెం ఈ పని అంతా కొంచెం పెండింగ్ ఉందండి. ఇంకా కొంచెం అయితే పూజ అయితే చేసుకున్నాము. అక్కడైతే పూజారి పూజ చేయడానికి అయితే వాళ్ళు లేరండి ఈరోజు. వాళ్ళకైతే కొంచెం అంటే వాళ్ళ బంధువులు ఒకరు చనిపోయారనేసి వాళ్ళైతే గుడి లోపలికి వెళ్ళారంట. సరే, నేనైతే బయట అయితే చేసుకున్నాం పూజ. గరిగమ్మ, గంగమ్మ అండి. ఇక్కడ ఇద్దరు గుళ్ళు. చూడండి, ఇప్పుడైతే పెళ్లి కూతురు చేసేస్తూ ఉంది. అర్జెంట్ అని ఇంకా బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి అనేసి తొందరగా అందరూ హడావుడిగా చేసుకుంటున్నారు. మేము చేసేసామండి. పూజ అయితే అయిపోయింది. ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక్క ఆకు అరటిపండు అయితే ఇచ్చేసి బయలుదేరామండి. చూడండి, ఇక్కడైతే రాగిమాన్ తెలుస్తుంది కదా, పెద్ద మానండి. దానికైతే 100 years పైన అయింది రాగిమాన్ అయితే. ఇది ఫైనల్గా అయితే తిమ్మరాయ స్వామి టెంపుల్ అండి. ఇక్కడైతే లాస్ట్ పూజ చేసుకుని ఇంకైతే ఇక్కడ నుంచి బయలుదేరేస్తాం. ఇంకంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి, ఈ అబ్బాయి అయితే హారతి ఇస్తున్న అబ్బాయి అప్పుడప్పుడు మన లైవ్కి వస్తూ ఉంటాడు. సతీష్ అని మా ఊరు అబ్బాయి అండి. చూడండి, ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకైతే కారకైతే పూజ చేసేస్తూ ఉన్నాము. పూజ అయితే చేసి లాస్ట్లో అయితే మా ఇంటి ఆయన అయితే దిష్టికాయ కొట్టేశారండి. ఇంతే అండి. ఇంకైతే సత్రంకి అయితే బయలుదేరేసాము. ఇంకా ఓకే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అందరూ ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.